పిసిసి పొలిటికల్ అఫైర్స్ తో పాటు అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీగా ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే అంశాలతో పాటుగా 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశము, ఇట్లా 8 అంశాలు, యూరియా కొరతలపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి వాటిపై కూడా ఈ అంశాలు చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పార్టీ నిర్మాణంపై కూడా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఇన్ఛార్జీలు, దాంతో పాటుగా గ్రామాలు, మండలాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదవుల భర్తీ విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 8 అంశాలకు సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరాల కాలం గడిచింది. కానీ ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి, మరొకవైపు సామాన్య జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తున్నటువంటి దాంట్లో స్థానిక సంస్థలు ఇప్పటికీ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కూడా చెప్పడం జరిగింది. ఇదే ఎజెండానే కులగణన చేసిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వంగా చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చేసింది. ఒకవైపు బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకొని కేంద్రానికి పంపించడం జరిగింది.